ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు నేను మాట్లాడే టాపిక్ చాలా మంది నచ్చపోవచ్చు, కానీ చాలా మందికి ఉపయోగపడుతుంది. మనసు పెట్టి వింటే మాత్రమే ఈ టాపిక్ పూర్తిగా వినండి. మీకు ఆల్రెడీ ఒక ఒపీనియన్ ఉంటే దయచేసి వీడియో పూర్తిగా చూడొద్దు, స్కిప్ అయిపోండి. నెపోటిజం, నెపో కిడ్స్. నెపోటిజం అంటే ఏంటంటే వారసత్వంగా ఏదైనా వ్యాపారం చేసినా వారసత్వంగా తండ్రి చేసే పని కానీ, తల్లి చేసే పని కానీ, కూతురు కానీ, కొడుకు కానీ తెచ్చుకున్నా దాన్ని నెపోటిజం అంటారు. సో ఈ నెపోటిజం అనేది చాలా మంది చాలా తప్పుడుగా అర్థం చేసుకుంటున్నారు. అందరూ ఏమంటారంటే ఆడికేంట్రా వాళ్ళ నాన్న సంపాదించి ఇచ్చాడు చాలా ఈజీ, తనకేంట్రా వాళ్ళ అమ్మ సంపాదించి ఇచ్చింది చాలా ఈజీ, వాళ్ళ అమ్మ డాక్టర్ కాబట్టి తన డాక్టర్ అయింది, లేదా వాళ్ళ నాన్న డాక్టర్ కాబట్టి తన డాక్టర్ అయ్యాడు. ఇలా మనం మనుషుల్ని చాలా తక్కువగా తప్పుగా అంచనా వేస్తాం. అసలు ఆ నెగిటివిటీని చాలా మంది మనసులను దూరం చేసుకోవాలి. ఒక్క విషయం చెప్తాను మీకు, ఏ దారం లేని గాలిపటం ఎక్కడికన్నా లాగుద్ది, కానీ దారం పెట్టి పంపిన గాలిపటం మాత్రం దారం లాగినప్పుడు వెనక్కి వచ్చేయాల్సిందే. అలాగే తల్లిదండ్రులు ఒక పొజిషన్ లో ఉంటే ఆ పిల్లలు మోసే బరువు ఎంత ఉంటుందంటే, ఇది నేను అహంకారం గాని ఒళ్ళు కొవ్వు గాని ప్రదర్శించిన పిల్లల కోసం మాత్రమే మాట్లాడుతున్నాను, మంచి పిల్లల కోసం మాత్రమే మాట్లాడుతున్నాను. చెడ్డ వాళ్ళ కోసం లాస్ట్ లో మాట్లాడుకుందాం. ఆ పిల్లలు మోసే బరువు ఎలా ఉంటుందంటే, ఆడి ఎంత గొప్పగా పనిచేయనివ్వండి, మీ నాన్న సంపాదించాడు కాబట్టి నువ్వు సంపాదించు, ఆడి ఎంత కష్టపడినవ్వండి, మీ అమ్మ సంపాదించింది కాబట్టి నువ్వు సంపాదించు, ఆడి ఏదన్నా చేయనివ్వండి, మీ నాన్నంత నువ్వు కాదు. మనం రామ్ చరణ్ చూస్తాం, సూపర్ స్టార్ మహేష్ బాబుని చూస్తాం. మహేష్ బాబు ఈ రోజు కేవలం తెలుగు సినిమాలతో ఇండియా వైడ్ ఎవరికి అందని రికార్డులు కొట్టినా కూడా కృష్ణ సంవత్సరానికి 17 సినిమాలు తీసేవాడు. మహేష్ బాబు అలా ఒక్క సినిమా కూడా తీయడం సంవత్సరంగా అంటారు. నెపోటిజం వల్ల మనిషి మోసే బరువు ఎంత ఉంటదంటే, నెపోటిజం తీసుకున్న వాళ్ళు అందరూ సక్సెస్ అవుతారు అనుకుంటున్నారా? చాలా మంది తల్లిదండ్రులు చేసే తప్పు ఏంటంటే పిల్లల్ని అతి గారాబం చేసి పాడు చేయడం. వాళ్ళు చేసే పని వల్ల మిగతా పిల్లలందరూ కూడా మాట మోస్తారు. నిజం చెప్పాలంటే డబ్బున్న వాళ్ళ పిల్లలందరూ కూడా గొప్ప వాళ్ళు కాదండి. అందరు డబ్బున్న వాళ్ళ పిల్లలు గోల్డెన్ స్పూన్ కాదు. వాళ్ళకి డబ్బులు ఉంటాయి కానీ పరిస్థితులు సహకరించవు. వాళ్ళు అనుకుని చేయడానికి కుదరదు. వాళ్ళ నాన్న చెప్పిందో వాళ్ళ అమ్మ చెప్పిందో చేయాలి. అయినా కూడా కష్టపడి అన్ని చేసి వచ్చాక సింపుల్ గా ఏమంటారంటే, నీదే ఉంది లేరా, మీ నాన్న సంపాదించాడు కానీ నీకు ఈజీ అయిపోయింది అంటారు. ఇలాగ చాలా మంది పిల్లలు చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఈ టాపిక్ ఇంత పచ్చిగా చెప్పడం చాలా మంది ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఎప్పుడైతే డబ్బున్న వాళ్ళని సపోర్ట్ చేశారో చాలా మందికి నచ్చదు ఆ టాపిక్. కానీ ఆలోచించండి, ఈరోజు ధీరుభాయ్ అంబానీకి 2 కొడుకులు, ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, ఇద్దరు నెపో కిడ్సే కదా. ఒకటి మాత్రమే కష్టపడ్డాడు, సక్సెస్ అయ్యాడు. ఇంకొకటి ఏం చేశాడు, లగ్జరీని ఎంజాయ్ చేశాడు, లైఫ్ లో ఫెయిల్ అయ్యాడు. సో ప్రతి విషయంలో నెపో కిడ్ అయినంత మాత్రం తండ్రి కష్టం, తండ్రి పేరు, తండ్రి గౌరవం కేవలం వాడు అనుకున్న ఆశయానికి తలుపులు తెరవడానికి మాత్రం ఉపయోగపడుతుంది. కానీ లోపలికి వెళ్ళి ఎంత నిలబడాలనేది వాడి కష్టం మీద నిలబడుతుంది. ఈ విషయం చాలా మంది తెలియక చాలా ఈజీగా అనేస్తారు. చాలా మంది వర్క్ చేస్తుంటారు, వాళ్ళ ఓనర్ పిల్లది వచ్చి చాలా కష్టపడి ఏదో సలహాలు ఇస్తుంటారు. ఇదేం పోయింది, ఇటు బాబు సంపాదించింది కదా, ఇది ఏదన్నా చెప్పొచ్చు అనుకుంటారు. కానీ వాడికి ఉండేది ఎంత ప్రెషర్ ఉంటదంటే, ఇంటి దగ్గర తండ్రి ప్రెషర్ ఉంటుంది, కింద ఎంప్లాయీస్ చేసే వెటకారం, ఎంత చేసినా కూడా ఎండ్ ఆఫ్ ద డే ఏమంటారు, మీ నాన్న సంపాదించిందే కదా నువ్వేం చేసావు అని అడుగుతారు. సో ఇలాగ చాలా మంది పిల్లలు ఇబ్బంది పడతారు. అలాగే కొంతమంది తల్లిదండ్రులు మీ పిల్లల్ని అతిగారాభం చేసి చెడగొడుతున్నారు. మీరు దయచేసి మీ పిల్లల్ని తప్పుగా పెంచకండి. మనం డబ్బులు సంపాదించే మన పిల్లడికి బాధ్యతని, కష్టాన్ని అప్పచెప్పాలి. అంతేగాని ఒళ్ళు కొవ్వెక్కి అహంకారంతో నిండినటువంటి బుద్ధిని అప్పచెప్పకూడదు. చాలా మంది డబ్బున్న వాళ్ళ పిల్లలు ఎలా బిహేవ్ చేస్తారంటే, పని వాళ్ళని అది చీప్ గా చూడడం, లేదంటే చాలా మంది లోకుగా చూడడం, చేత్తో తీయాల్సిందని కూడా కాలుతో తనడం, ఇలాంటి పనులు చేస్తారు. అవి చూసి చాలా మంది ఏమనుకుంటారు, డబ్బున్న వాళ్ళందరూ చెడ్డోళ్ళు అనుకుంటారు. ముందు ఆ ఒపీనియన్ అరెస్ట్ చేసేద్దాం. మనం డబ్బున్నవాడు లేనివాడు ఉండదు. డబ్బున్నవాడైనా లేనివాడైనా మంచి మనసు ఉండి కష్టపడే గుణం ఉంటేనే లైఫ్ లో సక్సెస్ అవుతాడు. అర్థమవుతుంది కదా అందరికి? దీంతో పాటు ఏమీ లేని వ్యక్తికి ఉండే అడ్వాంటేజ్ చెప్తాను. ఏ పనన్నా చేయొచ్చు, ఎటువైపు అన్నా వెళ్ళొచ్చు. ఏ డైరెక్షన్ లో నువ్వు కష్టపడినా కూడా అక్కడ నుంచి నీ ఫ్యామిలీ బ్లడ్ లైన్ లో నువ్వు మొదలుపెట్టి ఒక సామ్రాజ్యం నిర్మించుకునే శక్తి నీకు వస్తుంది. అదే మీ తండ్రికో, మీ తల్లికో, మీ తాతకో బాగా డబ్బులుండి ఆస్తులు ఉన్నాయనుకోండి, నువ్వు ఏ పని చేద్దాం అనుకున్నా కూడా వెనకాల ఫ్యామిలీ లెగసీ ఏం చేస్తుంది, ఆ పని చేయనివ్వదు. ఇది మనకు అవసరమా, మన స్థాయి ఇది కాదు, ఇలాంటి మాటలు చెప్పి వాడిని ఎదగనివ్వదు. అందుకే మీకు అబ్జర్వ్ చేస్తే చాలా స్టార్ట్అప్ కంపెనీస్ ఏమీ లేని వాడి చేతిలోనే పుడతాయి. ఈ రోజు ఎలాన్ మస్క్ ఏమీ లేదు, వాడు సంపాదించి ఆడి ఫ్యామిలీ బ్లడ్ లైన్ మార్చాడు. ధీరుభాయ్ అంబానీకి ఏమీ లేదు, తను సంపాదించి ఫ్యామిలీ బ్లడ్ లైన్ మార్చాడు. ముఖేష్ అంబానీ ఎంత కష్టపడినా కూడా ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుందో తెలుసా, వాళ్ళ నాన్నగారు సంపాదించి ఇచ్చిన దాన్ని డెవలప్ చేశాడన్న పేరు వస్తుంది తప్ప ముఖేష్ అంబానీ ఒక కొత్తగా ఇన్నోవేట్ చేసి లేదా రిలయన్స్ లాంటి ఫౌండేషన్ స్థాపించాడు అని అనరు. సో నెపో కిడ్స్ అనే వాళ్ళ మీద బరువు ఉంటుంది, బాధ్యత ఉంటుంది. మన ఒపీనియన్ ని బ్లంట్ గా ఎవరి మీద రుద్దుకుంటా డబ్బున్నవాడైతే చెడ్డోడు అనే ఒపీనియన్ తీసేసి మనుషులందరూ కూడా మంచోళ్ళు చెడ్డోళ్ళు 2 కేటగిరీలో ఉంటారు. వాడు డబ్బున్నోడైనా పేదవాడైనా కూడా మంచి వ్యక్తి, మంచి క్యారెక్టర్ ఉన్న వ్యక్తిని ఎవరినైనా అభినందించాల్సిందే. ఈ ఒక్క విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. సో డబ్బులు ఉన్నాయి, ఆడు గొప్పోడు అవుతాడు, పేదోడు వీడు గొప్పోడు అవ్వలేడు అని ఎప్పుడు అనుకోకండి. పేదవాడికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. డబ్బున్నవాడు ఆడి తండ్రి ఏం చేశాడో, తాత ఏం చేశాడో చూసుకొని చేసుకోవాల్సి వస్తుంది. ఆ విధంగా చూసుకుంటే మిడిల్ క్లాస్ కానీ పేదవాళ్ళు కానీ గుండెల మీద చేసుకొని చెప్పొచ్చు, ఓకే రైట్ నేను కష్టపడి ఎదుగుతానండి. చాలా మంది కుటుంబం సహకారం కుదరదు, ఆర్థిక పరిస్థితులు సహకరించో, కానీ బలంగా అనుకుంటే అవుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జైంట్ మీడియా ఏపీ అండ్ తెలంగాణ.